నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా జనవరి 1 వస్తుందంటే ఖచ్చితంగా ఒక ఎమోషన్గా భావించే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడుతుంది. సహజంగా మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ ఉగాదిని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే జనవరి 1ను కూడా ఒక ఎమోషన్గా, ఒక సెంటిమెంట్గా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది పూర్తిగా ఆంగ్ల సంవత్సరం అయినప్పుడు కూడా జనవరి 1 రాగానే డిసెంబర్ 31 నుంచే ఆ సెన్సేషన్ అనేది మొదలవుతూ వస్తుంది. ఏమైనప్పటికీ సంవత్సరం ప్రారంభం అంటేనే చాలామందిలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు అన్నీ కూడా ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ముఖ్యంగా ఏదైతే కొత్త ఆశలతో ముందుకెళ్తున్న వారు కూడా కార్యాచరణకు, అలాగే ముఖ్యంగా ఒక కంకణబద్ధమైన చిత్తశుద్ధితో ముందుకెళ్తే సక్సెస్ అనేది దాని మట్టుకు అదే వస్తుంది. చాలామందిలో ఒక రకమైన భావన అయితే ఉంది. అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఎక్కడైనా పాజిటివ్ దృక్పథం అనేది తగ్గిపోతూ వస్తుంది. ప్రతి దానిని నెగిటివ్గా ఆలోచించడం అనేది పెరుగుతూ వస్తుంది. అది యువత నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఆ మానసిక ఆలోచనల్లో వస్తున్న మార్పుల వల్ల అది మన శరీరం పైన కూడా ప్రతికూల ఫలితాలను చూపిస్తుంది. అలా కాకుండా ఏది జరిగినా మన మంచికే అన్న ఆలోచనతో ముందుకు సాగితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యపరమైన చెడు ప్రభావాలు కూడా ఉండవు. నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా పాజిటివ్గా మన శారీరక, మానసిక పరిస్థితి చాలా దృఢంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జనవరి 1 సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలని, అందరికీ ఆ దేవుడు ఎల్లవేళలా విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ ప్రసాద్. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త సేవలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి బుధవారము రంగరంగ వైభవంగా శ్రీ మహాగణపతి ఆలయం సాంకేతికపురం నందు వెలిసి ఉన్న శ్రీ మహాగణాధిపతి ఆలయం నందు రంగరంగ వైభవంగా అభిషేకములు జరుపబడును. కావున మా భక్తులందరూ వచ్చి అభిషేకం చేసుకుని, పూజలు చేయించుకొని, తీర్థప్రసాదము తీసుకొని భగవంతుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సంవత్సరం 2025 సంవత్సరం అందరికీ కూడా, భక్త మహాశయులు అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలతో, సకల సౌభాగ్యాలతో, పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని, మహాగణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ వీళ్ళందరికీ కలగాలని ఆలయ ధర్మకర్తగా బాబురావు వెంకటలక్ష్మి దంపతులు అండ్ కమిటీ వారి తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.